హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది రియల్ లైఫ్లో చూస్తున్నాం కదా, వాళ్ళ లైఫ్ వాళ్ళ పిల్లలు హ్యాపీగానే ఉంటారు. బట్ వాళ్ళు భూమి మీదకి వచ్చిన వాళ్ళనే మర్చిపోతున్నారు. లైక్ పేరెంట్స్ని మర్చిపోయి పేరెంట్స్ని బాధపెట్టి మీరు ఏం సుఖపడాలనుకుంటున్నారు, మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు. అండ్ ఇప్పుడున్న వాళ్ళు జెన్స్ కిడ్స్ కదా. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్షన్ అనేది వెరీ ఫాస్ట్‌గా వస్తుంది కంపేర్ టు ఓల్డ్ జనరేషన్. ఓల్డ్ జనరేషన్‌లో భయపడేవాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మనసులో ఉన్న బయట చెప్పాలంటే కొంచెం భయము, బెరుకు ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు ఏం లేదు. నువ్వు ఏం చేసావో దానికి 100కి 1000% ఇస్తున్నారు. ఇప్పుడు నువ్వు పేరెంట్స్‌ని మాట్లాడలేదు, చూడట్లేదు అంటే రేపు పొద్దున నీ పిల్లలే నిన్ను సొసైటీ అడగాల్సిన పని లేదు. నీ పిల్లలే నిన్ను క్వెషన్ చేస్తారు. నువ్వు నానమ్మని, తాతని, అమ్మమ్మని, తాతయ్యని చూసుకుంటే కదా మేము మిమ్మల్ని చూసుకోవడానికి అని. అప్పుడు రేపు పొద్దున ముఖం మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి. సో ఆ సిచ్యువేషన్ రాకముందే మీరు మీ పిల్లలకి కొంచెం ఎథిక్స్ నేర్పించి, ఏంటి అసలు పెద్దవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎట్లా అంటే లైక్ ఇండిపెండెంట్‌గా ఉండాలి. కానీ ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ప్రతి దాంట్లో మనం ఇండిపెండెన్సీ చూసుకుంటే మనకి పెద్ద చిన్న అనేది ఎప్పుడు తెలుస్తుంది. మనం భయపడేది ఇప్పుడు ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఉన్నారనుకోండి, రెస్పెక్ట్ ఇస్తాం. కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. అది చాలా అవసరం ఈ జనరేషన్‌కి. లేదనుకో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఎవరైనా ఉంటే గొడవ పడాలంటే భయపడతారు కదా. వాళ్ళు లేరనుకో, నువ్వు ఒక మాట అనేది ఆయన ఒక మాట అనేది అలాగే పెద్దది అయిపోతుంది. అండ్ ఇంకొకటి, ఖర్చులు కూడా చాలా వరకు తగ్గిస్తారు పెద్దగా ఇంట్లో ఉంటే. లేదంటే విచ్చలవిడితనం అయిపోతుంది. ఈ ఖర్చులు అనేటివి ఈ జనరేషన్‌లో పెట్టడం కానీ తర్వాత ఫ్యూచర్ ఏంటి అనేది మర్చిపోతున్నారు. అన్నిటికీ మనకి ఒక ఏదన్నా నేర్పియాలి అంటే అది ఒక మన పేరెంట్స్ ఒకటే. అండ్ పేరెంట్స్ అనేవాళ్ళు లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంటు. సో, దయచేసి ఎవరు కూడా పేరెంట్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోండి. చూసుకోవడం అంటే వాళ్ళకి లక్షలు లక్షలు డబ్బులు ఇవ్వాలని కాదు. వాళ్ళు అట్‌లీస్ట్ 3 పూట్ల సరిగ్గా తింటున్నారా? వాళ్ళ ఆరోగ్యం బావుందా? రోజు ఫోన్ చేసి పలకరించండి. వీలైతే నెలకొకసారి వెళ్ళి మాట్లాడండి. అండ్ ఇంకోటి, యూఎస్‌లో ఎవరైనా ఫారిన్‌లో ఉన్నవాళ్ళు అనొచ్చు, మేము నెలకొకసారి రావాలంటే మేము సంపాదించింది మొత్తం ఫ్లైట్ టికెట్స్‌కే అయిపోతుంది అని. నాట్ లైక్ దట్. మీకు ఛాన్స్ ఉండే వాళ్ళ గురించి చెప్తున్నా. ఛాన్స్ లేనప్పుడు అట్‌లీస్ట్ వీడియో కాల్స్‌లోనో, ఫోన్స్‌లోనో కమ్యూనికేట్ చేసుకొని పేరెంట్స్‌ని కొంచెం మేమున్నాం మీకు అనే భరోసా ఇస్తే చాలండి. ఇంకొకటి, మీరు డబ్బులు వాళ్ళకిచ్చినా వాళ్ళు దాన్నేం వేస్ట్ చేయరండి. అది వాళ్ళు రూ. 10 రూ. 100 ఇచ్చారు, అదే రూ. 100 ఇచ్చారనుకోండి, ఓ 10